అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. భక్తి అనేది కేవలం పూజ మాత్రమే కాదు. అది ఒక దివ్యమైన అనుభూతి. మనసును, ఆత్మను పరమాత్ముడికి దగ్గర చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈరోజు మనం ఒక విశేషమైన క్షేత్ర దర్శనంలో ఉన్నాం. సాధారణంగా జగన్నాథ స్వామి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఒడిశాలోని పూరీ క్షేత్రం. ఆ నీలాచల నివాసుణ్ణి దర్శించుకోవాలని, ఆ రథయాత్రలో పాల్గొనాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. కానీ ఆ జగన్నాథుడే మన చింతన, మన హైదరాబాద్ నగరంలోనే కొలువై ఉంటే ఆ అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుంది. అవును, ఈరోజు మనం సికింద్రాబాద్ బొల్లారంలోని అత్యంత సుందరమైన మరియు పవిత్రమైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నాం. కాంక్రీట్ జంగిల్లో ప్రశాంతతను వెతికే వారికి, దైవత్వాన్ని దగ్గరగా చూడాలనుకునే వారికి ఈ ఆలయం ఒక నిజమైన వరం. రండి, ఈ వీడియో ద్వారా స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులారా దర్శించుకుందాం. మనం ఇప్పుడు ఆలయ ముఖద్వారం వద్ద ఉన్నాం. ఈ ఆలయాన్ని చూడగానే మనకు ఒడిశాలోని ప్రాచీన ఆలయాల నిర్మాణ శైలి గుర్తుకు వస్తుంది. దీనిని కళింగ వాస్తు శైలి అని అంటారు. ఆలయ గోపుర నిర్మాణం, దానిపై చెక్కిన శిల్పాలు ఎంతో కళాత్మకంగా భక్తిభావాన్ని ప్రేరేపించేలా ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా, పవిత్రంగా ఉంటుంది. సిటీ కోలాహలానికి దూరంగా పచ్చని చెట్ల మధ్య ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలా ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రధాన గోపురానికి పైన ఉన్న చక్రం చూసారా? దీనిని నీల చక్రం అని పిలుస్తారు. పూరి ఆలయంపై ఉండే చక్రం లాగానే ఇది కూడా భక్తులకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆ చక్రాన్ని దర్శించుకుంటేనే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గాలికి రెపరెపలాడే ఆ జెండా స్వామివారు ఇక్కడ ఉన్నారనే సంకేతాన్ని ఇస్తున్నట్లు ఉంటుంది. అడుగులో అడుగు వేస్తూ మనం లోపలికి వెళ్తుంటే మన మనసులోని అలజడులు తగ్గి ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. ఇక్కడ ప్రతి రాయిలోనూ, ప్రతి స్తంభంలోనూ దైవ చింతన కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం ఎంతో శుభ్రంగా, ఎంత పవిత్రంగా నిర్వహించబడుతుందో మనం స్పష్టంగా చూడవచ్చు. ఇది కేవలం రాతి కట్టడం కాదు, భక్తుల విశ్వాసానికి ప్రతిరూపం. ఆలయం లోపలికి ప్రవేశించగానే మనల్ని ఆహ్వానించేది ఈ ధ్వజస్తంభం మరియు పవిత్రమైన గంటల శబ్దం. టంగ్ టంగ్ అని వినిపించే ఆ గంటల నాదం మనసును ఏకాగ్రత వైపు మళ్లిస్తుంది. భక్తులు ఎంతో నిష్ఠతో ప్రదక్షిణలు చేయటం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందంటే గర్భగుడి వైపు మనం నడుస్తున్నప్పుడు ప్రపంచంతో మనకు ఉన్న సంబంధం తెగిపోయి కేవలం దైవంతో మాత్రమే అనుసంధానం ఏర్పడినట్లు అనిపిస్తుంది. ఇక్కడి రాతి స్తంభాలపై చెక్కిన సూక్ష్మమైన డిజైన్లు ఒడిశా కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. సాధారణంగా గుడికి వెళ్తే మనం కోరికలు కోరతాం. కానీ ఈ బొల్లారం జగన్నాథుడి ఆలయంలో అడుగు పెట్టగానే కోరికలు మర్చిపోయి కేవలం స్వామిని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఇక్కడ గాలిలో కూడా అగరొత్తుల సుగంధం, పూల పరిమళం కలగలిసి ఒక దివ్యమైన వాసన వస్తుంది. అది మనకు పూరీ క్షేత్రాన్ని తలపిస్తుంది. ఇదే ఈ ఆలయానికి, మన జీవితానికి కేంద్ర బిందువు, గర్భాలయం. ఎదురుగా చూడండి, సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రాదేవులతో కలిసి కొలువై ఉన్నారు. ఆహా, ఎంత అద్భుతమైన రూపం అది! నల్లని మేఘంలా మెరిసిపోతున్న ఆ జగన్నాథుడు, తెల్లని చంద్రుల్లా ప్రకాశిస్తున్న బలభద్రుడు మరియు పసుపు పచ్చని కాంతులతో వెలిగిపోతున్న సుభద్రాదేవి, ఈ త్రిమూర్తులను ఇలా ఒకే వేదికపై చూడటం మన పూర్వజన్మ సుకృతం. స్వామివారి కళ్ళను చూడండి, అవి చాలా పెద్దగా, గుండ్రంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులను కనురెప్ప వేయకుండా చూసుకోవటానికి. తన బిడ్డల కష్టాలను, సుఖాలను ఆ పెద్ద కళ్ళతోనే స్వామి గమనిస్తూ ఉంటాడు. ఆయన చేతులు అసంపూర్ణంగా ఉన్నాయని అంటారు, కానీ ఆ చేతులే ప్రపంచం మొత్తాన్ని కౌగిలించుకునేంత విస్తారమైనవి. ఇక్కడ విగ్రహాలు దారువుతో చేయబడ్డాయి. ఇది జగన్నాథ ఆలయ ప్రత్యేకత. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నవకలేబర ఉత్సవం ద్వారా ఈ విగ్రహాలను మారుస్తారు. అంటే స్వామి పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తాడు. ఇది జనన మరణాల చక్రానికి సంకేతం.
ఇక ఆ అలంకరణను చూడండి. స్వామివారికి రకరకాల పుష్పాలతో, తులసి మాలలతో చేసిన అలంకరణ మన కళ్లకు విందు చేస్తుంది. ఆ వెలుగుతున్న దీపాల కాంతిలో స్వామివారి మోము మరింత తేజోవంతంగా కనిపిస్తుంది. సుదర్శన చక్రం కూడా స్వామివారి పక్కనే ఉండి ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా నిలబడి ఆ జగన్నాథుణ్ణి చూస్తుంటే మనసులో మాటలు ఆగిపోయి కేవలం జై జగన్నాథ అనే నామం మాత్రమే వినిపిస్తుంది. ఈ ఆలయంలో పూజా విధానం కూడా ఒడిశా సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. పూరిలో ఎలాగైతే స్వామికి సేవలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే నిష్ఠతో అర్చకులు పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా సాయంత్రం వేళ జరిగే హారతి సేవ కన్నుల పండగగా ఉంటుంది. డప్పు వాయిద్యాలు, శంఖనాదాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య స్వామికి హారతి ఇస్తుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. ఆ శబ్ద తరంగాలు మన శరీరంలోని ప్రతి కణాన్ని మేల్కొల్పుతాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మహాప్రసాదం. జగన్నాథునికి సమర్పించే నైవేద్యాన్ని మహాప్రసాదం అంటారు. దీనిని స్వీకరిస్తే సాక్షాత్తు స్వామి ఆశీస్సులు పొందినట్లే అని భక్తుల నమ్మకం. అన్నం, పప్పు, తీపి పదార్థాలతో చేసే ఈ ప్రసాదం రుచి అమృతాన్ని తలపిస్తుంది. భగవంతునికి పెట్టిన తర్వాత ఆ ఆహారానికి వచ్చే రుచే వేరు కదా. సంవత్సరంలో ఒకసారి జరిగే రథయాత్ర ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో బొల్లారం వీధులన్నీ జై జగన్నాథ నామస్మరణతో మారుమోగుతాయి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఆ రథాన్ని లాగుతుంటే మానవత్వమే గెలిచినట్లు అనిపిస్తుంది. జగన్నాథుడు అంటేనే జగత్ ప్లస్ నాథుడు, ఈ ప్రపంచం మొత్తానికి దేవుడు అని అర్థం. అక్కడ పేద గొప్ప అనే తేడాలు ఉండవు. అందరూ ఆయన బిడ్డలే. దర్శనం పూర్తయ్యాక కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చోవటం ఒక ఆనవాయితీ. ఇక్కడ ఉన్న ఆ ప్రశాంతతను మనం పూర్తిగా ఆస్వాదించాలి. చల్లని గాలి, పక్షుల కిలకిలా రావాలు, దూరంగా వినిపించే మంత్రోచ్చరణలు ఇవన్నీ మన మనసును రీఛార్జ్ చేస్తాయి. మన నిత్య జీవితంలోని ఒత్తిడిని, ఆందోళనను ఇక్కడే వదిలేసి కొత్త శక్తితో మనం తిరిగి వెళ్తాం. ఈ ఆలయం కేవలం పూజలకే కాదు, మనశ్శాంతికి కూడా ఒక చిరునామా అని చెప్పాలి. మీరు మీ కుటుంబంతో వచ్చినా లేదా ఒంటరిగా వచ్చినా స్వామివారి సాన్నిధ్యం మీకు ఒక గొప్ప ఊరటనిస్తుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఉపాలయాలు, తులసి కోట మరియు ఆలయ గోడలపై ఉన్న చిత్రలేఖనాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి అణువులోనూ భక్తిభావం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవుతున్నారని నేను ఆశిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో ఉంటూ ఒడిశా పూరీ క్షేత్రం యొక్క వైభవాన్ని దర్శించుకోవాలంటే బొల్లారంలోని ఈ జగన్నాథ స్వామి ఆలయం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఇది ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం లాంటిది. ఆ జగన్నాథుడి కృప మీ అందరిపై ఉండాలని, మీ జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఆ జగన్నాథుడి దర్శనం మీకు ఆనందాన్ని కలిగించి ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. స్వామివారి మహిమను నలుగురికి తెలియచేయటానికి ఈ వీడియోని మీ మిత్రులతో మరియు మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయ దర్శనాల కోసం, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఓం డివైన్ నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే మా ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. మరొక పవిత్రమైన క్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. జై జగన్నాథ.